ఏపీలో కూటమి విజయం తర్వాత తెలంగాణ రాజకీయాలపై చంద్రబాబు ఫోకస్ పెట్టారని, అక్కడ కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా ఆలోచిస్తున్నారని వార్తలు వినపడుతున్నాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిని యువనేతకు అప్పగించి అక్కడ పార్టీకి జవసత్వాలు తేవాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్టు చెబుతున్నారు. ఈ వార్తలు టీటీడీపీ నేతలకు సంతోషం కలిగించవచ్చు. కానీ తెలంగాణలో పూర్తిగా జీరో అయిన ఆ పార్టీ ఇప్పుడు కొత్తగా ఉనికి చాటుకుంటామంటే సాధ్యమయ్యే పనేనా అనేది తేలాల్సి ఉంది. గతంలో బీఆర్ఎస్ కూడా ఇదే అంచనా వేసుకుంది. టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన తర్వాత పొరుగు రాష్ట్రం ఏపీలో కూడా కొన్ని రోజుల పాటు గులాబీ జెండా రెపరెపలాడింది. కొత్తగా రిక్రూట్ అయిన ఏపీ బీఆర్ఎస్ నేతలు హడావిడి చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే లోక్సభ ఎన్నికల నాటికి మహారాష్ట్ర, ఏపీలో కూడా తన ప్రభావం చూపాలని అనుకున్నారు బీఆర్ఎస్ నేతలు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత ఆ ఉత్సాహం తగ్గిపోయింది. ఏపీలోనే కాదు, మహారాష్ట్రలో కూడా పార్టీ ఖాళీ అవుతోంది. ఆయా రాష్ట్రాల్లో కొత్తగా బీఆర్ఎస్లోకి చేరిన నేతలంతా ఎక్కడి వారక్కడ సర్దుకున్నారు. ఇప్పుడు ఇదే ఆలోచన చేస్తున్న టీడీపీకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి. తెలంగాణలో టీడీపీది మరీ తీసిపారేయాల్సిన పరిస్థితి కాదు. 2014, 2018లో తెలంగాణ ఎన్నికల్లో ఉనికి చాటుకున్న టీడీపీ 2023 నాటికి పూర్తిగా చేతులెత్తేసింది. పరోక్షంగా కాంగ్రెస్కి సహకరించేందుకే చంద్రబాబు వ్యూహరచన చేశారనే ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు ఏపీలో ఫుల్ మెజారిటీ వచ్చేసరికి చంద్రబాబు తెలంగాణపై దృష్టి సారించారని అంటున్నారు. బీఆర్ఎస్ స్థానాన్ని భర్తీ చేసేందుకు బాబు వస్తున్నారంటూ మరికొందరు మరింత ఎక్కువగా అంచనా వేసి ప్రచారం చేస్తున్నారు. వీటిల్లో ఏది నిజమవుతుంది, ఏది ఎంతవరకు నిజమనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతోంది.